దేవునికి మనుషులకు తేడా ఏంటో తెలుసా? దేవునికి మనుషులకు తేడా ఏంటో తెలుసా? విత్ ఇన్ సెకండ్లో వాడు చేసిన దాన్ని బట్టి జడ్జిమెంట్ చేసేస్తాడు. ఆ రోజే వీడు చెడిన వాడు, ఏమి పాపి, అసహ్యుడు, వ్యభిచారి, దొంగ అని తీర్పు తీరుస్తుంది లోకం. కానీ ప్రభు ఎప్పుడు తీర్పు తీరుస్తాడో తెలుసా? ఎప్పటి వరకు తీర్పు తీరుస్తాడో తెలుసా? నేను రోజుకి 10 లక్షల తప్పులు చేసిన సాల్మన్ తప్పుడోడు అన్నమాట ఆయన అన్నాడు. ఎప్పటి వరకు అన్నాడు? హెబ్రీ పత్రిక 9:27 ప్రకారం, హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారి చదువునాన్న, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడింది. ఆ తర్వాత తీర్పు జరుగు. అది దేవుని లక్షణం ఏంటి తెలుసా? మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడింది. అంటే చనిపోయే వరకు మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమించబడింది. ఆ పిమ్మట చదువునా, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. అది దేవుని లక్షణం. చనిపోయే వరకు కూడా దేవుడు ఎవరిని తీర్పు తీర్చడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు కూడా వాడికి అవకాశం ఇస్తాడు. అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. సమయం రాక మునుపు దేన్ని గూర్చి ఎవరిని గూర్చి మీరు మాట్లాడండి. తీర్పు తీర్చొద్దు. మా ఆయన మంచోడు కాదు, పనికి మాలినోడు, నా పిల్లలు చెడిపోయిన వాళ్ళు, ఎవరిని గురించి తీర్పు తీర్చొద్దండి. బైబిల్ అర్థమయ్యే కొలది కూడా కొన్ని లోతైన విశ్లేషణాత్మకమైన విషయాలు మన హృదయాన్ని శుద్ధీకరిస్తాయి. ఎన్నోసార్లు మనుషులం కదండి, మన కళ్ళకు కనపడిన ప్రతివాడిని జడ్జిమెంట్ చేసేస్తాం. ఆ పూటకి వేస్ట్ కాడండి. కానీ దేవుడు మరణించే వరకు కూడా ఎవరికి తీర్పు తీర్చడు. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడింది. ఆ పిమ్మట తీర్పు. అందుకే ప్రభు మనకు కూడా పాఠం నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? సమయం రాక మునుపు మీరు తీర్పు తీర్చొద్దు. ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చే వరకు మీరు తీర్పు తీర్చొద్దు. ఆయన వచ్చినప్పుడు అంధకారమందలి రహస్యములు వెలుగులోకి వస్తాయి. అసలు ఇటు చెడిపోవడం గల కారణం ఏంటి? రీజన్ ఏంటి? ఆ రహస్యం బయటకు వస్తుంది. హృదయ రహస్యాలు బయటకు వస్తాయి. దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో మనమందరము పాల్గొనాలి. మనమందరము ఆ న్యాయ సింహాసనం ఎదుట, ఆ న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి. కనుక మనకు ఒక 5 లక్షణాలు ఉండాలి. ఈ సత్యం మనం ఎరిగితే ఒక 5 లక్షణాలు ఉండాలి. ఆ 5 లక్షణాలు ఏంటో అదే రండి. అదే కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కదా మనం మూలవాక్యం ఎన్నుకున్నాం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అన్నది ఎన్నుకున్నాం కదా. అందుకే మనం చేయవలసిన పని ఏంటంటే, 1 3వ వచనం 4 విషయాలు చదువుతున్నా. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఏంటి? ఈ గుడారములో ఉన్న మనము ఎలాగో దేవుని న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాలి. ఆ దినమున అంధకారమందలి రహస్యములు దేవుడు వెలుగులోకి తెస్తాడు. హృదయంలో ఉన్న ఆలోచనలు బయలుపరుస్తాడు. మన పనేంటో, మన భక్తి జీవితం ఏంటో అగ్ని తేటపరుస్తుంది. ఈ దేహముతో జరిగించిన మంచివైన చెడ్డవైన
దేవుడు ఆ దినమున తీర్పులోకి తెస్తాడు. కనుక మనం చేయాల్సిన మొదటి పని, ఇక పౌలయ్య గారు అంటున్నాడండి, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. తలపైకి ఎత్తండి. గుడారం అంటే ఏంటి? శరీరాన్ని ఒక గుడారంగా పోలుస్తున్నాడు పౌలయ్య గారు. ఒక పౌలయ్య గారే కాదు, పేతురయ్య గారు కూడా ఈ శరీరాన్ని గుడారంగానే పోల్చాడు. ఇదేంటి? మన శరీరం ఒక గుడారం. ఈ గుడారములో ఉన్నాం మనం. ఈ గుడారమే మనం కాదు బిడ్డ. కండలు తిరిగిన ఈ గుడారం, ఒకడికేమో కండలు తిరిగి ఉంటుంది, ఒకడికేమో పక్క చిక్కిపోయి ఉంటుంది. ఒకడు గుడారమేమో తలతల మెరుస్తుంది, ఒకడు గుడారమేమో పాత పడిపోయి ఉంటుంది. ఒకడు గుడారమేమో తడుతుంది, ఒకడు గుడారమేమో తడవదు. ఏదైనా గుడారమే. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. హలో, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడవలసిన ఒక దినం ఉందని, ప్రత్యక్షము కావలసిన ఒక దినం ఉందని, ఆ రోజున హృదయ రహస్యముల అంధకార మందిరి రహస్యములు దేవుడు వెలుగులోకి తెస్తాడని, హృదయములో ఉన్న ఆలోచన బట్టి అక్కడ తీర్పు జరుగుతుందని, ఆ దినమున దేహముతో జరిగించిన మధ్యవేళ్ళు చెడ్డవైన సరే దేవుడు తీర్పు తీరుస్తాడని, ఫలమిస్తాడని. ఈ గుడారములో ఉన్న మనం భారాన్ని మోసుకొని మూలుగుతున్నామండి. కొంతమంది ఏమో ఈ గుడారములో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గుడారములో శరీరములో మంచిది ఏదియో లేదో అని బైబిల్ చెప్తుంది. శరీరములో మంచిది ఏదియో లేదు. మంచిదే లేని ఈ శరీరములో, ఈ గుడారములో ఉన్న ఆత్మీయుడేమో మూలుగుతున్నాడు. ఈ గుడారములో ఉన్నవాడేమో ఒకడు మూలుగుతున్నాడు, మరొకడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. తాగి తందనాలాడి ఆ గుడారములో ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక మాట చెప్పనా? ఒక రోజున దైవజనుడైన మోషేతో దేవుడు అంటాడు, వారి గుడారములలో నాకు సనుగులు వినబడుతున్నాయి అన్నాడు. కొంతమంది గుడారాలలో సనుగులున్నాయి. మరొక సందర్భం చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి ఒక ప్రవక్త, మోసగాడైన ఒక ప్రవక్త కొండ మీద ఎక్కి బలులర్పించి చేతులెత్తాడు. కానీ దేవుడు అంటాడు, చూడరా, ఏమని శపిస్తావు నువ్వు? వాళ్ళ గుడారాల వైపు చూడన్నాడు. ఆ ప్రవక్త ఏ ప్రజలనైతే శపించటానికి చేతులెత్తాడో వాడి గుడారాలు చూస్తే వారి గుడారములు రమ్యములుగా కనపడుతున్నవట. వారి గుడారములలో దోషం కనపట్టలేదట. ఇశ్రాయేలు గుడారములు ఎంత రమ్యములు, వారి గుడారములలో దోషం లేదు అంటాడు. శపించటానికి నిలబడిన ఒక ప్రవక్తకు ఆ గుడారాలలో దోషము కనపడలేదు గనుక శపించటానికి వల్ల కాలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అవసరాలు 40 సంవత్సరాలు దేవుడే వారికి కాపరి అయి నడిపించిన, పోషకుడై పోషించిన వారి గుడారాలలో సనుగుడు ఉన్న కారణం చేత ప్రజలు అతులైపోయారు. మిద్యానీయుల గుడారాలలో పాపం, సంతోషం,
ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి ఒకడు తన గుడారములో సంతోషిస్తున్నాడట. ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను సౌందర్యవతిని తెచ్చుకొని ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆమెతో సంతోషిస్తున్నాడట. ఒకడు గుడారములో వ్యభిచారం, ఒకడు గుడారములో సనుగుడు, ఒకడు గుడారములో అపవిత్రత ఉంటే ఒకడు వ్యభిచారంతో సంతోషిస్తున్నాడు, మరొకడు సుఖ సంతోషాలతో సంతోషిస్తున్నాడు. ఈ గుడారములో తినుము త్రాగుము సుఖించు అంటున్నాడు. ఈ గుడారములో ఉన్నవాడు ఒకడు సంతోషిస్తున్నాడు, ఒకడు ఆనందిస్తున్నాడు, ఒకడు తింటున్నాడు, ఒకడు తిరుగుతున్నాడు, ఒకడు త్రాగుతున్నాడు, ఒకడు సంతోషిస్తున్నాడు, ఆనందంగా గడిపేస్తున్నాడు. కానీ రక్షింపబడిన నూతన జన్మ అనుభవం పొందిన ఒక ఆత్మీయుడు ఉన్నాడు, చూశారు. క్రీస్తు రక్తము చేత కడుగబడి నూతన జన్మ అనుభవం పొంది మనము ఎక్కడ వారం కాదు, మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. మనము దేవునితో కూడా ఉండవలసిన వారమని ఎరిగి నూతన జన్మ అనుభవం పొందిన వాడు ఉన్నాడు చూడు. వాడు మాత్రం ఈ గుడారములో ఉన్నవాడు భారం మోసుకుంటూ మొలుగుతున్నాడు. ఈ గుడారములో ఉన్నవాడు భారం మోసుకుని మూలుగుతున్నాడు. ఏమయ్యా, ఏంటి నీ మూలుగుడు? నీకు దేవుడున్నాడుగా, నీకు దేవుడున్నాడు కదయ్యా, ఎందుకు నువ్వు మూలుగుతున్నావు? పావురము పక్షులన్నీ దుఃఖారావం చేస్తున్నాయట. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయుచుండగా, దేవుడు లేని వారేమో ఈ గుడారములో సంతోషిస్తున్నారు. దేవుడు లేనివాడేమో తింటున్నాడు, త్రాగుతున్నాడు, సుఖిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు ఈ గుడారములో. దేవునిని కలిగిన నీవెందుకయ్యా మూలుగుతున్నావు? పక్షులు, పావురము పక్షులన్నీ దినదినము దుఃఖారావం చేస్తున్నట్లు నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నువ్వెందుకు మూలుగుతున్నావు? ఎందుకు నువ్వు మూలుగుతున్నావు? నీకేం తక్కువైంది? నీకు దేవుడు ఉన్నాడుగా, నీకు పరలోకపు తండ్రి ఉన్నాడుగా, నీ మూలుగుడు ఎందుకు? ఈ భక్తుడు అంటాడు, నా పరలోకపు తండ్రి నాకేదో తక్కువ చేశాడని నేను మూలుగట్టలేదు, నా పరలోకపు తండ్రి నాకు ఇవ్వలేదని మూలుగట్టలేదు. నా పరలోకపు తండ్రి నా అవసరాలన్నీ తీర్చాడు, నా కన్నీరు తుడిచాడు, అన్య జనులు ఎదుట నన్ను తలగానే నిలబెట్టాడు, తోకగా చేయలేదు. మరి ఇంకెందుకయ్యా మూలుగుతున్నావు? నా నిందను అవమానమును రెట్టింపు ఘనతగా మార్చాడు, మరి ఇంకెందుకయ్యా మూలుగుస్తున్నావు? నా చేతి పనిని ఆశీర్వదించాడు, మరి ఇంకెందుకయ్యా మూలుగుతున్నావు? రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టి, ఆ దత్తపుత్రత్వము అన్న చోట దేవుని కుమారుల మగుట కొరకు అని చదవండి. మనము కూడా దేవుని కుమారుల మగుట కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము. చెప్పండి, ఎందుకయ్యా భక్తుడానికి మూలుగుడు? నేను దేవుని న్యాయ సింహాసనం ఎదుట ప్రత్యక్షము కావలసిన ఒక గడియ ఉన్నది. ఆ దినమున నా హృదయ ఆలోచనలు బయలుపరచబడతాయి. ఆ దినమున అంధకారమందలి రహస్యములను దేవుడు వెలుగులోకి తెస్తాడు. ఆ దినమున నా భక్తి జీవితం నేను ఎలా చేశానో అగ్ని దాన్ని తేటపరుస్తుంది, ఏది అక్కడ కుదరదు. అందుచేత ఈ గుడారము ఉన్నంత వరకు మిద్యానీయుల వలె సంతోషించక, ఇశ్రాయేలీయుల వలె సనగక.
ఈ గుడారములో ఉన్నంత వరకు భారము మోసుకొని మూలుగుచున్నాను. ఎందుకయ్యా అంటే దేహ విమోచన కొరకు, దత్తపుత్రత్వము కొరకు. అంటే నేను దేవుని కుమారుడినగునట్లు, నేను దేవుని బిడ్డనగునట్లు, దత్తపుత్రత్వం పొందినట్లు ఈ దేహ విమోచన కొరకు నేను మూలుగుతున్నాను. ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ అయి ఉన్నది. హల్లెలూయా.